ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేశంలో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ హయాంలో రిటైల్ కరప్షన్ ఉంటే మోదీ వచ్చాక హోల్సేల్ కరప్షన్ మొదలైందని విమర్శించారు. ఏకగ్రీవాల కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు నారాయణ. కేసీఆర్ అహంకారం, అవినీతి వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు నారాయణ. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య ఫైట్ ఉంది. టీఆర్ఎస్ అయిపోయింది దాని పని, అది ముందే చెప్పింది. అహంభావం, అవినీతి ఉండేవాడు రాజకీయాలు రాణించలేడు. ఆ అహంభావం, అవినీతి కేసీఆర్కి ఫుల్గా ఉంది కాబట్టి ఓడిపోయాడు. ఇండియా కూటమి గెలిస్తే ముస్లిమ్స్ హిందువులపై దాడి చేసి మంగళసూత్ర లాక్కెళ్తారని చెప్తారు. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్తున్నారు. అది ప్రతిపక్ష పార్టీ చెప్పేవాడు కాదు, సాక్షాత్ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇది చెప్తున్నారు అన్నమాట. అసలు మంగళసూత్రం మీద ఆయనకి ఎప్పుడు గౌరవం పెరిగిందని, ఆయన కట్టిన మంగళసూత్రం నడిది పని అయిపోయిందే. ఆ మహాతల్లి ఎక్కడుంది? ఫుట్పాత్ తింటా ఉంది. మరి నీ మంగళసూత్రానికి నీ గౌరవం ఇలా నువ్వు అంటే వ్యక్తిగత సమస్య అనొచ్చు. విడాకులు వచ్చింటే అడిగినవాడు కాదు. ఆ విడాకులు వచ్చింటే నేనే మాట్లాడను. విడాకులు ఇవ్వకపోతివి, మెడకు బంధం కట్టివి, నువ్వు కాపురం చేయకపోతివి, మంగళసూత్రం విలువ లేకుండా పోయింది. ఇప్పుడు మంగళసూత్రాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో అందరూ నేర్చుకుని ప్రయత్నిస్తే ఇంతకన్నా మించిన దివాళా కోరి విధానం ఏమైనా ఉందా? ప్రైమ్ మినిస్టర్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా? నిన్నగాక మొన్న నిర్మలా సీతారామన్ పార్లమెంట్ చెప్పింది 1,75,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేశామని చెప్పింది.